Hi students, welcome to Sandhya tutorials. ఈ వీడియోలో మనం ఫస్ట్ చాప్టర్లోని సెకండ్ ఎక్సర్సైజ్ని చూద్దాం. అందులోని ఫస్ట్ క్వశ్చన్, రైట్ డౌన్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూస్ సమ్ ఈజ్ -7. ఇందులో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటి సమ్ -7 ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ డిఫరెన్స్ ఈజ్ -10. నెక్స్ట్ థర్డ్ వన్ సమ్ ఈజ్ 0. ఓకే, కమింగ్ టు పార్ట్ ఏ. సో మనం రెండు ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు అది -7 రావాలి అని అడుగుతున్నారు. అంటే ఏ రెండు ఇంటీజర్స్ని మనం యాడ్ చేస్తే -7 వస్తుంది. ఫస్ట్ సింబల్స్ కాకుండా నెంబర్ని 7 రావాలంటే ఏ నెంబర్స్ని యాడ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి 3ని 4ని యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది, రైట్. కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్ 5, 2. ఇలా చాలా చేయొచ్చు, బట్ నేను రెండు ఎగ్జాంపుల్స్ని చూపిస్తున్నాను. ఓకే, 3, 4 యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది, బట్ మనకి ఇక్కడ -7 రావాలి. సో -7 రావాలి అని అంటే ఏం చేయాలి? వీటి రెండింటికి సేమ్ సింబల్స్ ఉండాలి. అవి ఏంటి అని అంటే see here. సో మైనస్ ఉండాలి, నెక్స్ట్ ప్లస్ మైనస్. ఓకే, మనకు అడిషన్ చేసినప్పుడు మైనస్ ఉంటే ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది, రైట్. -3 ప్లస్ -4, -3 ప్లస్ ఇంటూ -4. సో ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నాయి. మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వీటిని యాడ్ చేయాలి, రైట్. 4 + 3 gives 7. అండ్ హైయెస్ట్ నెంబర్కి ఉన్న సింబల్ ఏంటి అంటే మైనస్, సో -7. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, 5ని 2ని కూడా యాడ్ చేసి ఇలాగే చూద్దాం. సో 5 + 2. సో 5 + 2 చేస్తే ఏమొస్తుంది? ఇన్ జనరల్గా వి గెట్ 7, రైట్. కానీ ఇక్కడ ఇందాక మనం చూసినట్టు -7 రావాలి. సో మైనస్ రావాలి అని అంటే ఫస్ట్ కీప్ హియర్ -5. -5 + 2 ఏమవుతుంది? 7 అవ్వదు. సో -5 + 2 అని అంటే ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తాము. 5లో నుంచి 2 తీసేస్తాము, -3 వస్తుంది. సో మనకి ఇక్కడ -7 కావాలి కాబట్టి 2కి కూడా మైనస్ సింబల్ వేసుకోవాలి. ఓకే, సో -5 ప్లస్ ఇంటూ -2. ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేస్తాము. సో వి గెట్ ద ఆన్సర్ యాజ్ 7. అండ్ సింబల్ ఎలా వస్తుంది అని అంటే గ్రేటర్ నెంబర్కి ఉన్న సింబల్స్ -7. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బీ పార్ట్. ఇక్కడ బీ పార్ట్లో ఏమని అడుగుతున్నారు? డిఫరెన్స్ అనేది -10 రావాలి. ఎప్పుడు ఈ రెండు ఇంటీజర్స్ని తీసుకొని వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు -10 రావాలి. సో సెకండ్ వన్ ఆన్సర్ చూద్దాం. సో ఇన్ జనరల్గా మనకు 10 అనే ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? సో టేక్ వన్ ఇంటీజర్ యాజ్ దట్ ఇట్ బి as 12, రైట్. 12లో నుంచి మనకు 2ని తీసేసినప్పుడు వి గెట్ ద ఆన్సర్ as 10, రైట్. సో రైట్ ద నెంబర్స్ హియర్ 2 - 2, రైట్. 12 - 2, సారీ 12 - 2. 12లో నుంచి 2 తీసేస్తే వి గెట్ ద ఆన్సర్ as 10. బట్ మనకి ఇక్కడ వాళ్ళు -10 అడుగుతున్నారు. సో ఆన్సర్లో మైనస్ రావాలి అని అంటే ఇక్కడ గ్రేటర్ నెంబర్ ఏదైతే ఉందో వాటికి మనం మైనస్ సింబల్ ఇవ్వాలి, యాజ్ వి నో ఆల్రెడీ, రైట్. సో ఇక్కడ -12 ఇచ్చేసాం. నెక్స్ట్ -12 - 2 ఏమవుతుంది? -14 అవుతుంది. బట్ వీ వాంట్ టు గెట్ ద ఆన్సర్ as -10. సో -10 రావాలి అని అంటే సెకండ్ ఇంటీజర్ కూడా షుడ్ బీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ నెగిటివ్, అంటే ఇది కూడా మైనస్లో ఉండాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? -12 మైనస్ ఇంటూ -+2, రైట్. సో 12లో ఇప్పుడు రెండు ఇంటీజర్స్కి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. 12లో నుండి 2 తీసేయాలి. సో వి గెట్ ద ఆన్సర్ as 10. సింబల్ ఎలా అసైన్ చేసుకుంటామంటే గ్రేటర్ నెంబర్కి ఉన్న సింబల్, సో -10. ఓకే, ఇది వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో
20లో నుండి 10ని తీసేస్తే కూడా వి గెట్ ద ఆన్సర్ ఎస్, ఇది 1 ఎగ్జాంపుల్. సో 20లో నుండి 10ని తీసేస్తే వి గెట్ ద ఆన్సర్ ఇస్ 10, రైట్? సో రైట్ ద నెంబర్స్ హియర్. ఫస్ట్ సింబల్స్ని ఫస్టే అసైన్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్స్ని రాసుకొని తర్వాత సింబల్స్ అసైన్ చేసుకోండి. సో 20లో నుండి 10 తీసేస్తే వి గెట్ ద ఆన్సర్ ఎస్ 10. బట్ మనకి ఇక్కడ -10 బట్టి అసైన్ ద సింబల్స్. సో గ్రేటర్ నెంబర్కి మైనస్ సైన్ ఉండాలి. అండ్ మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి -20 -10 అంటే ఇక్కడ మనం రెండు సింబల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాల్సి వస్తుంది. బట్ వీ నీడ్ టు సబ్ట్రాక్ట్, రైట్? సో సెకండ్ ఇంటీజర్కి కూడా మైనస్ సింబల్ వేసుకోవాలి. సో -20 -(-) ఇప్పుడు డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 20లో నుండి 10 తీసేస్తే వి గెట్ ద ఆన్సర్ as 10 అండ్ ద సింబల్ బికమ్స్ మైనస్, ఎందుకంటే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి. సో దీస్ ఆర్ ది 2 examples for the part B. Next, coming to the part C. నెక్స్ట్ సి పార్ట్లో మనం 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు సమ్ అనేది 0 రావాలి, అది ఎలా అని అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు జస్ట్ 1 పెయిరే అడిగారు. బట్ నేను 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను, యాజ్ యూ గెట్ ఈజీలీ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ సి ఆన్సర్. సో మనం 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు వాటి ఆన్సర్ 0 రావాలి అని అంటే 2 నెంబర్స్కి మనకి ఆపోజిట్ సింబల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 5. ఓకే, 5లో నుండి మనం ఏం తీసేస్తే 0 వస్తుంది? ద సేమ్ నెంబర్. ఇఫ్ యూ గెట్స్ ద సేమ్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ దెన్ వి గెట్ ద ఆన్సర్ as 0. ఓకే, అంటే ఇక్కడ +5 -5 gets the answer as 0, right? Take the second example as for suppose take 10. Okay, for 10లో నుండి మనకు 10 తీసేస్తే we get the answer as 0. అంటే మనం ఎప్పుడైనా 2 ఇంటీజర్స్ని తీసుకున్నప్పుడు వాటి సింబల్స్ 2 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండి సేమ్ నెంబర్స్ ఉంటే కనుక we get the answer as 0. So these are the 2 examples for the part C.